నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శాలిని. జార్ఖండ్ రాష్ట్రంలోని చైబాసాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 10 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం మావోయిస్టుల ఏరివేత కొనసాగుతున్న క్రమంలో చనిపోయిన మావోయిస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఎన్కౌంటర్లో కొంతమంది సీనియర్ నాయకులు మరణించినట్లు సమాచారం. కోబ్రా బెటాలియన్ 209తో ఈ ఆపరేషన్ చేపట్టారు. జార్ఖండ్ రాష్ట్రంలోని చైబాసాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 10 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం మావోయిస్టుల ఏరివేత కొనసాగుతున్న క్రమంలో చనిపోయిన మావోయిస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఎన్కౌంటర్లో కొంతమంది సీనియర్ నాయకులు మరణించినట్లు సమాచారం. కోబ్రా బెటాలియన్ 209తో ఈ ఆపరేషన్ చేపట్టారు. ఇక జార్ఖండ్ రాష్ట్రంలోని చైబాసాలో జరిగిన భారీ ఎన్కౌంటర్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మరోసారి మావోయిస్టులకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఆపరేషన్ కగార్తో కకలా వికలమవుతున్నటువంటి మావోయిస్ట్ పార్టీకి మరొకసారి జార్ఖండ్ వేదికగా మరొకసారి చుక్కేదని చెప్పవచ్చు. ఇప్పటికే దాదాపు జార్ఖండ్లో ఉన్నటువంటి సింగ్భూమ్ అనేటువంటి ఒక ప్రాంతంలో పోలీసులకు అదేవిధంగా మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటికీ దాదాపు 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు కూడా అక్కడ నుండి జార్ఖండ్ ఐజీ ధృవీకరించడం జరిగింది. ప్రస్తుతం ఇంకా కుమ్మింగ్ అయితే కొనసాగుతుంది. భారీ ఎత్తున ఈ యొక్క ప్రమాదాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఇటీవల కాలంలోనే మనం చూసాం ఆపరేషన్ కగార్తో చాలామంది మావోయిస్టులు కూడా హతమై కావడం జరిగింది. మరోవైపు ఆపరేషన్ కగార్తో చాలామంది మావోయిస్టులు కూడా సీనియర్ అగ్రనేతలు, సెంట్రల్ కమిటీ మెంబరు, కేంద్ర కమిటీ మెంబర్లు అందరూ కూడా వరుసగా లొంగిపోతున్నటువంటి దృశ్యాలు కూడా మనం ఇటీవల కాలంలో చూసాం. ఇంకా మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి వారందరూ కూడా స్వచ్ఛందంగా లొంగిపోవాలని ప్రకటించినప్పటికీ కూడా ఇంకా వారు అజ్ఞాతంలో ఉన్నటువంటి వారందరిపై కూడా ఇంకా కేంద్రం హోంశాఖ మాత్రం చర్యలు తీసుకుంటూనే ఉంది. ఇప్పటికే అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇచ్చినటువంటి ప్రకటన నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీని మొత్తం కూడా పూర్తిగా తుదిమొట్టిస్తామని అటు అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో ఆపరేషన్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా జార్ఖండ్లో కూడా ఇంకా ఈరోజు ఉదయం నుంచి కూడా ఎదురుకాల్పులు మావోయిస్టులకు మరోవైపు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరికొంతమంది మావోయిస్టుల సంఖ్య కూడా, ఈ మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా జార్ఖండ్ ఐజీ కొద్దిసేపటిమే ధృవీకరించిన పరిస్థితి మాత్రం. ప్రస్తుతం అయితే ఈ మావోయిస్ట్ పార్టీ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక సభ్యులు కూడా లొంగిపోవాలని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కూడా ప్రకటన చేశారు. చాలామంది మావోయిస్టులు అయితే ఇప్పటికే దాదాపు 500 మంది పైగా మావోయిస్టులు తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎదుట లొంగిపోయిన దృశ్యాలు కూడా మనం చూసాం. మిగిలినటువంటి సెంట్రల్ కమిటీలో, స్టేట్ కమిటీలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు ఉన్నారు కూడా, వారు కూడా స్వచ్ఛందంగా లొంగిపోతే వారికి కూడా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో పాటు వైద్య సదుపాయాలు, వారికి రావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని ఇప్పటికే అధికారులు హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇంకా మావోయిస్టు పార్టీలో చాలామంది సభ్యులు ఉన్నారు. ఇప్పటికే జార్ఖండ్తో పాటు అదేవిధంగా ఛత్తీస్గఢ్, మరోవైపు ఆంధ్రప్రదేశ్, ఏఓబి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మావోయిస్టులందరూ కూడా లొంగిపోయే ప్రయత్నాలు మాత్రం కొంతమంది చేస్తున్నప్పుడు కూడా ఈ యొక్క ఎదురుకాల్పుల ఘటన కొంత తీవ్ర కలకలం సృష్టిస్తుంది. ప్రస్తుతం అయితే జార్ఖండ్లో జరుగుతున్నటువంటి ఈ కుమ్మింగ్ ఆపరేషన్లో ఇప్పటివరకు అయితే 10 మంది చనిపోయారు. మరికొంతమంది కూడా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా ఐజీ చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా కుమ్మింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. కుమ్మింగ్ ఆపరేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత పూర్తి వివరాలు కూడా జార్ఖండ్ ప్రభుత్వం వెల్లడించే అవకాశం ఉంది. శాలిని, సునీల్, ఈ ఎన్కౌంటర్ అయితే కొంతమంది సీనియర్ నాయకులు మరణించినట్టు తెలుస్తోంది. సో మరి మార్చి వరకు అయితే డెడ్ లైన్ ఉంది. మరి కేంద్రం అన్నట్టు మార్చి లోపు మనం మావోయిస్టు రహిత దేశంగా చూడొచ్చు అనుకోవచ్చా?
ఎస్, ఖచ్చితంగా ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మార్చి 31 వరకు మావోయిస్ట్ అనే పదం లేకుండా చేస్తానని ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీ మేరకే ఎక్కడికక్కడ మావోయిస్ట్లో ఉన్నటువంటి ప్రభావిత ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా కేంద్రం మొత్తం కూడా జల్లెడ పట్టింది. కేంద్ర హోంశాఖ బలగాలు, సిఆర్పీ బలగాలు కావచ్చు, ఆర్పీఎఫ్ బలగాలు కావచ్చు, మొత్తం కూడా జల్లెడ పట్టిన నేపథ్యంలో రాష్ట్రాల పరిధిలో అంటే కేంద్రం పెద్ద పెద్ద అడవుల్లో ఉన్నటువంటి మావోయిస్ట్ ప్రాంతాల వాళ్ళ డంపింగ్ మొత్తం కూడా పూర్తిగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆపరేషన్ కగార్ చూసాం, చాలామంది మావోయిస్టులను కూడా తుదిముట్టించిన దృశ్యాలు కూడా మనం గతంలో చూసాం. ఇంకా చెదురుమదురు మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వారిపై కూడా అటు కేంద్ర బలగాలు మాత్రం ప్రతాపం చూపుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా జార్ఖండ్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారనేటువంటి పక్కా సమాచారం మేరకు ఈరోజు ఉదయం నుంచి కూడా ఆపరేషన్ జరుగుతూనే ఉంది, కొమ్మింగ్ ఆపరేషన్. ఇందులో దాదాపు 10 మంది చనిపోయారు. ఆ 10 మందిలో కొంతమంది సెంట్రల్ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి కొంతమంది కీలక సభ్యులు కూడా ఈ ఎన్కౌంటర్లో ఉన్నట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. కాబట్టి వాటికి సంబంధించిన వివరాలు మరి కాసేపులోనే వెల్లడించే అవకాశం. ప్రస్తుతం అయితే కొమ్మింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఈ కొమ్మింగ్ ఆపరేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. చాలు. రైట్, థ్యాంక్ యూ సునీల్. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల కేసులో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించిన తీర్పును హైకోర్టు మరోసారి వాయిదా వేసింది. విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ తీర్పు కాపీ ఇంకా సిద్ధం కాలేదని న్యాయవాదులకు తెలియజేసింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో సింగిల్ బెంచ్ గ్రూప్ 1 ఫలితాలను రద్దు చేసి తిరిగి మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. అయితే ఆ తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించి నియామకాలు తుది తీర్పునకు లోబడే ఉండాలని స్పష్టం చేసింది. కాగా ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వం 562 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసింది. దీంతో తుది తీర్పు ఎలా ఉండబోతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల కేసులో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించిన తీర్పును హైకోర్టు మరోసారి వాయిదా వేసింది. విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ తీర్పు కాపీ ఇంకా సిద్ధం కాలేదని న్యాయవాదులకు తెలియజేసింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. డ్రోన్ సర్వే పూర్తి చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా ఓఆర్ఐని కంప్లీట్ చేసినాం. 17,461 రెవెన్యూ గ్రామాలకు గాను 6,800 గ్రామాలలో మిగతాటివన్నీ కూడా కంప్లీట్ చేసి ఇవన్నీ కూడా చేసి ఇచ్చినాం. ప్రతి పాస్బుక్ మీద క్యూఆర్ కోడ్ ముద్రించి మరీ ఇచ్చాం. ఈ క్యూఆర్ కోడ్ను కనుక స్కాన్ చేస్తే మీ ఫోన్ నుంచి దాని మీద అట్లా పెట్టి మీరు కనుక స్కాన్ చేస్తే మొత్తం రైతు వివరాలు, అతని భూమి వివరాలు అలాంగ్ విత్ జియోటాగ్తో చేయబడ్డ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్తో సహా అన్ని వివరాలు కూడా కనిపిస్తాయి. ఏపీ గవర్నమెంట్ పోర్టల్ ఏదైతే మీ భూమి గవర్నమెంట్ పోర్టల్ ఏదైతే ఉందో దాని అప్గ్రేడేషన్ కూడా కంప్లీట్ అయింది. రియల్ టైం అలర్ట్స్ మీకు వచ్చేట్టుగా దాని అప్గ్రేడు, ఈ డేటా అప్డేట్ అయ్యి దాని అనుసంధానం
ఒకసారి నేను చంద్రబాబు నాయుడు సీరియస్గా అడుగుతా ఉన్నా, అయ్యా ఇలా ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందా? రైతులు భూ యజమానులకు ఇంత భద్రత కల్పించే పని చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా చేశాడా? భద్రత కల్పించే పని అంటే రైతు నష్టపోకూడదు, భూ యజమాని నష్టపోకూడదు, ట్యాంపర్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ తన చేతిలో ఉండాలి, తనకు అన్ని రకాలుగా మంచి జరగాలి, సమస్యలు ఉండకూడదు అని ఇంతగా తాపత్రయపడి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు చేశాడు? మరి ఎవరి దొంగలు? మరి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు. మరి ఎవరి దొంగలు? ఎవరు కబ్జాకోరులు? ఎవరు రైతులకు భూ యజమానులకు రక్షణ కల్పించారు? నిజంగా చంద్రబాబు నాయుడు గారి విష ప్రచారం వల్ల ప్రజల ఆస్తులను చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న విష ప్రచారం, ప్రజల ఆస్తులను ఎవరైనా కూడా కొల్లగొట్టాలనుకుంటే, ఎవరైనా కూడా ఇంత పక్కాగా యూనిక్ రాళ్ళు, ప్రత్యేకమైన రాళ్ళు పాతి ల్యాండ్ పార్సిల్స్కు నలువైపులా లాటిట్యూడు, లాంగిట్యూడు ఇవన్నీ కూడా జియో ట్యాగింగ్తో అనుసంధానం చేసి ఇవన్నీ కూడా పెట్టి పొందుపరిచి క్యూఆర్ కోడ్ను కూడా పొందుపరిచి పాస్బుక్లో ఎవరు ట్యాంపర్ చేయలేని విధంగా ఆ పాస్బుక్ను తయారు చేసి మోస్ట్ అడ్వాన్స్ సెక్యూరిటీ ఫీచర్స్తో ఎవరైనా పట్టాదారు పాస్బుక్ ఇస్తారా? చెడు ఉద్దేశాలు ఎవరికైనా ఉంటే, అబద్ధాలకైనా కానీ ఒక హద్దు ఉండాలి, ఒక పొద్దు ఉండాలి. చంద్రబాబు నాయుడు చేసిన దుష్ప్రచారాలు అంతా ఇంత కూడా కాదు. నేను ఒకసారి మీ అందరికీ కూడా కంపేర్ చేయమని అడుగుతా ఉన్నా. ఒకసారి పాత పాస్బుక్ ఎలా ఉండేది, మేమిచ్చిన కొత్త పాస్బుక్ ఎలా ఉంది అనేది ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. మీరు గమనిస్తే పాత పట్టాదారు పాస్బుక్ పుస్తకాల్లో భూమి వివరాలన్నీ కూడా చేత్తో రాసి ఉంటాయి. గమనించండి ఒకసారి. ఒకటి కనపడతా ఉన్నాయి, ఫోటో కూడా కనపడతా ఉంది, మీరే చూడండి. చేత్తో రాసి ఉంటాయి. భూమి వివరాలన్నీ చేత్తో రాసి ఉంటాయి. ఆ పాత పుస్తకాల్లో ఎక్కడా కూడా మ్యాపులు లేవు. ఆ పాత పట్టా పాస్బుక్లో ఎక్కడా కూడా మ్యాపులు లేవు. లాటిట్యూడు, లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్తో జియో ట్యాగింగ్ చేసి ల్యాండ్ పార్సల్స్ అసలే లేవు. పాత పాస్బుక్ ఊరికట్లా ఎన్ని ఎకరాలంటే 2.2 అట్లా రాసేయడం అంతే. పాత పాస్బుక్ చేత్తో రాసి ఉంటాయి. మ్యాపులు లేవు, మ్యాపులు ఉండవు. లాటిట్యూడు, లాంగిట్యూడ్తో కోఆర్డినేట్స్తో జియో ట్యాగింగ్ అసలే లేదు. క్యూఆర్ కోడ్ అసలే లేదు. యూనిక్ ల్యాండ్ పార్సల్ అంతకన్నా లేదు. యూనిక్ ల్యాండ్ పార్సల్ అంతకన్నా లేదు. ఇది పాత పాస్బుక్. ఒక్కసారి మేము వచ్చిన తర్వాత మా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాస్బుక్ ఒకసారి చూడండి. సబ్ డివిజన్ చేసి, మ్యూటేషన్ చేసిన తర్వాత విత్ యూనిక్ ల్యాండ్ పార్సల్ నెంబర్, ఎందుకంటే పైన రాసిన చూడు, యూనిక్ ల్యాండ్ పార్సల్ నెంబర్. జియో ట్యాగింగ్ చేసి లాటిట్యూడు, లాంగిట్యూడ్స్తో ల్యాండ్ పార్సల్ మ్యాపు, క్యూఆర్ కోడ్, ఆ క్యూఆర్ కోడ్ ఇవన్నీ మా బుక్లో ఉంటాయి. ఇంత ముందు పేజీ లేకపోమా అది కూడా మా ఆధార్ వివరాలు చెప్పే పేజు. ఇక్కడ కూడా క్యూఆర్ కోడ్. తర్వాత ముందుకు మామ
కొలతలు